రాష్ట్రంలో తొలిసారిగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మిస్డ్ బస్ స్టాప్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగేలా చల్లని తడికలతో సహా స్ప్రింక్లర్లతో నీటి తుంపర్లు పడేలా హనుమకొండలో 2 స్టాప్లు ఏర్పాటు చేశారు. ఎండలు వడగాళ్లు విస్తరిస్తుండటంతో రక్షణగా మిస్డ్ బస్ స్టాప్లు చల్లదనానికి కేర్ ఆఫ్గా నిలుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 3 రోజుల వ్యవధిలోనే ఒక 16 మందికి పైగా వడదెబ్బతో మృతిచెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఎండల నేపథ్యంలో ఒకవైపు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మిస్డ్ బస్ స్టాప్లను ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాప్ లో వెయిట్ చేసేటువంటి ప్రయాణికులకు చల్లదనం కోసం స్ప్రింక్లర్ల ద్వారా కొంత ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం కోసం ఒక 2 బస్ స్టాప్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓపెన్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్లో చూసినాం. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఈ బస్ స్టాప్ ను నీటి తుంపర్లు పడే విధంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎండకు ఉపశమనం ఉండే విధంగా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ దగ్గర కూడా ఒక మిస్డ్ బస్ స్టాప్ ను ఏర్పాటు చేశారు. ఎండల వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఎవరైనా మధ్యాహ్నం పూట ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, ఇతర బయటకు వచ్చేటువంటి ప్రజలంతా కూడా మండు వేసవి నుండి ఉపశమనం కలిగించే విధంగా ఈ బస్ స్టాప్లు ఉపయోగపడే పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. చిన్న చిన్న నీటి తుంపర్లు పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ తడకలతో మొత్తం కూడా నీటి తుంపర్లతో చిన్న చిన్న పైప్ లైన్ల ద్వారా నీటి తుంపర్ల ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు ఉండేవారందరూ కూడా చల్లదనం ఉండే విధంగా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇట్లాంటి బస్ స్టాప్లను 8 ఏర్పాటు చేసే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు ఒక 2 మాత్రమే ప్రారంభించినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూసినాం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలా మిస్డ్ బస్ స్టాప్లను ఎమ్మెల్యే, కమిషనర్, కలెక్టర్లు ప్రారంభించి ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండ వేడిమిని ఉపశమనం కలిగించే విధంగా ఇలాంటి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉన్నట్టుగా ప్రయాణికులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినంతా కూడా పబ్లిక్ గార్డెన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఆ తడకలు, ఈ స్ప్రింక్లర్లతో కూడా ఈ బస్ స్టాప్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మరొక 6ను కూడా ఏర్పాటు చేసేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 46 డిగ్రీలకు పైగా ఎండ వేడిమి ఉష్ణోగ్రతలు నమోదుతున్న నేపథ్యంలో ఇటువంటి ఇబ్బంది తలెత్తకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నగర వాసులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఒక 2 మిస్డ్ బస్ స్టాప్లను ఏర్పాటు చేశారు. ఈ 2 మిస్డ్ బస్ స్టాప్ లో కొంతమంది ఇక్కడ చాలా వెయిట్ చేస్తూ ఎంతసేపు అయినా ఉండే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చల్లదనం అంతా కూడా ఇటు పైన తడకలు కావచ్చు, మిగతా కొంత గ్రీనరీ ఉన్నటువంటి ఏర్పాటు చేసి చల్లదనం కలిగేలా ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉందమ్మా ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేసిరుగా? చల్లగా ఉందా? కూల్ ఎట్లా ఉందమ్మా? వాటర్ పడుతున్నాయా? చల్లగా ఉందా? ఎక్కడి నుంచి ఎక్కడ పోతారు మీరు బస్ లో? వరంగల్ పోతారా? ఎండ వేడి చల్లగా ఉంది. ఎట్లుంది? వాటర్ పడుతున్నాయా? పడుతున్నా. ప్రయాణికులు అయితే చల్లగా అనిపిస్తుంది. వాటర్ పైనుంచి పడుతున్నట్టుగా వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ 2 బస్ స్టాప్లను చూసేందుకు నగరవాసులు అయితే ఆసక్తి చూపుతూ ఒకవైపు ఇక్కడ ప్రయాణించేందుకైతే చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 46, 44 డిగ్రీల ఎండవేడిమిని ఉపశమనం కలిగించే విధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా ఆలోచించి ఇట్లా నీటి తుంపర్ల బస్ స్టాప్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ప్రయాణికులు మాత్రం ఉపశమనం పొందినటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఇంకా మరొక 6 చోట్ల ఇలాంటి బస్ స్టాప్లు ఏర్పడితే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండవేడిమిని ఉపశమనం కలిగేటువంటి ప్రయాణికులు ప్రయాణించవచ్చు అంటూ కూడా నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.